కార్తీక శుక్ల ఏకాదశి శ్రీహరి మేల్కొలుపు యొక్క సంపూర్ణ విశ్లేషణ. 1. చాతుర్మాసం యోగనిద్రలో శ్రీహరి. చాతుర్మాసం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన 4 నెలల ఆధ్యాత్మిక కాలం. ఇది ఆషాఢ శుక్ల ఏకాదశి దేవసేని నుండి కార్తీక శుక్ల ఏకాదశి దేవుత్థాని వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు తన శేషతలంపై యోగనిద్రలో ఉంటాడు. ఇది ప్రపంచ ధర్మచక్రం తాత్కాలికంగా నిలిచిన స్థితి. దేవతలు కూడా విశ్రాంతి తీసుకుంటారు. మానవులు తపస్సు, జపం, ధ్యానం వంటి సాధనలతో తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. శుభకార్యాలు, వివాహం, గృహప్రవేశం, ఉపనయనం నిషిద్ధం. ఇది ఆత్మశుద్ధి, నియమాచరణ, ధర్మబోధనకు అనుకూలమైన కాలం. ఈ కాలం ఆధ్యాత్మికకు, తపోబలం పెంపునకు, ఇంద్రియ నియమానికి అత్యంత అనుకూలమైనది. 2. దేవుత్థాన మేల్కొలుపు యొక్క మహత్వం. కార్తీక శుక్ల ఏకాదశి నాడు శ్రీహరి యోగనిద్ర నుండి మేల్కొంటాడు. దీనిని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ప్రబోధం అంటే జ్ఞాన మేల్కొలుపు. ఇది ఆధ్యాత్మిక చైతన్యంకి సంకేతం. శ్రీహరి మేల్కొలుపుతో దేవతలు తమ కార్యాలను ప్రారంభిస్తారు. ధర్మచక్రం తిరుగుతుంది. శుభకార్యాలకు మార్గం సుగమమవుతుంది. ఇది బ్రహ్మదిన ప్రారంభం. విశ్వంలో ధర్మ, కర్మ, శుభశక్తులు తిరిగి ప్రవహించటం ప్రారంభమవుతుంది. ఈ మేల్కొలుపు జీవాత్మలోని పరమాత్మ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది. ఇది ఆత్మజ్ఞానానికి, ధర్మ మార్గానికి పునరాగమనం. 3. వ్రతాచరణ విధానాలు. ఈ ఏకాదశి నాడు వ్రతాచరణ అత్యంత శ్రద్ధతో పాటించాలి. ఇది శరీర, మనస్సు, ఆత్మశుద్ధికి దోహదపడుతుంది. ఉపవాసం. నిర్జల ఉపవాసం, నీరు లేకుండా లేదా ఫలహార ఉపవాసం, పండ్లు, పాలు పాటించవచ్చు. ఉపవాసం ఏకాదశి ఉదయం ప్రారంభమే ద్వాదశి రోజున పారణ ద్వారా ముగుస్తుంది. ఇది పాప విమోచనానికి, ఆత్మశుద్ధికి, ధర్మ మార్గానికి దోహదపడుతుంది. ఉపవాస సమయంలో శ్రీహరి నామస్మరణ, జపం, ధ్యానం చేయాలి. దీపదానం. దీపాలు వెలిగించడం, జ్ఞాన దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించడం. కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపదానం విశేష ఫలదాయకం. దీపం వెలిగించడం తమో గుణాన్ని తొలగించి సత్వగుణాన్ని పెంపొందించటం. తులసి పూజ మరియు తులసి వివాహం. తులసిదేవి శ్రీహరి ప్రియురాలు. ఆమెను విష్ణు పూజలో ప్రధానంగా ఉపయోగిస్తారు. తులసి వివాహం. శ్రీహరి, విష్ణువు లేదా కృష్ణుడు తో తులసి వివాహం జరుపుతారు. ఇది జీవాత్మ, పరమాత్మ యోగాన్ని సూచిస్తుంది. తులసి వివాహం ద్వారా భక్తి, శుద్ధి, శుభశక్తుల సమ్మిళితాన్ని పొందవచ్చు. జపం మరియు పారాయణం. ఓం నమో నారాయణాయ, విష్ణు సహస్రనామం, గోవింద నామస్మరణ ఇవి అత్యంత పవిత్రమైన జపాలు. భగవతం పారాయణం, దామోదర లీలలు, హరికథలు ఇవి భక్తి పరవశాన్ని కలిగిస్తాయి. దీపారాధన, భజనలు, హరినామ సంకీర్తన ఇవి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి. 4. పురాణగాథలు. పురాణాలు ఈ ఏకాదశి యొక్క మహిమను విపులంగా వివరించాయి. పద్మపురాణం, భవిష్యపురాణం, స్కాందపురాణం ఈ ఏకాదశి యొక్క విశిష్టతను వివరించాయి. హరిశ్చంద్రుడు ఈ ఏకాదశిని ఆచరించి తన రాజ్యం, కుటుంబాన్ని తిరిగి పొందాడు. మూరాసురుడు అనే రాక్షసుడిని శ్రీహరి ఈ రోజున సంహరించాడు. అందుకే దీనిని హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తులసీదేవి జన్మగాథ, విష్ణువు ఆమెను వరించిన కథలు, వివాహ సందర్భాలు ఇవన్నీ ఈ రోజున పఠించవచ్చు. ఈ గాథలు ధర్మ విజయం, భక్తిశక్తి, పాప విమోచన అనే అంశాలను బలంగా ప్రతిపాదిస్తాయి. 5. తాత్విక భావన. ఈ ఏకాదశి యొక్క తాత్వికత ఆత్మజ్ఞానానికి, ధర్మ మార్గానికి మార్గదర్శకంగా ఉంటుంది. విష్ణువు, పరమాత్మ, విశ్వచైతన్యం. యోగనిద్ర మనలోని అజ్ఞాన స్థితి, ఆత్మజ్ఞానం లేని స్థితి. ప్రబోధం ఆత్మ మేల్కొలుపు, ధర్మ మార్గంలో పునరాగమనం. తులసి వివాహం జీవాత్మ పరమాత్మ యోగం, భక్తి పరిపక్వత. ఈ ఏకాదశి ఆత్మజ్ఞానానికి ద్వారం, సాధనకు ప్రారంభ బిందువు,
ఇంద్రియ నియమానికి శక్తివంతమైన సాధనం. 6. భారతదేశంలో ఉత్సవాలు. ఈ ఏకాదశి నాడు భారతదేశం అంతటా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. వృందావనం, మథుర, దీపోత్సవాలు, రాధాదామోదర పూజ, దామోదర లీలలు. తిరుపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజలు, తులసి వివాహం. పాండరపూర్, మహారాష్ట్ర, విఠోబా భక్తి ఉత్సవాలు, హరికీర్తన. గుజరాత్, రాజస్థాన్, తులసి వివాహం సంప్రదాయ పద్ధతిలో, మంగళగీతాలు, పూజా కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విష్ణు ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, దీపరాధనలు, పారాయణాలు. ఈ ఉత్సవాలు భక్తి, సంస్కృతి, ధర్మ చైతన్యంకి ప్రతీకలు. 7. ఈరోజు ప్రారంభమయ్యే శుభకార్యాలు. ధర్మచక్రం తిరుగుతుంది. కార్తీక శుక్ల ఏకాదశి నాడు శ్రీహరి మేల్కొలుపుతో విశ్వధర్మచక్రం తిరిగి నడక ప్రారంభమవుతుంది. ఇది శుభశక్తుల పునరాగమనం, ఆధ్యాత్మిక ఉత్సాహం మరియు శుభకార్యాల ప్రారంభానికి సంకేతం. శుభకార్యాలకు అనుమతి. వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నూతన వ్యాపార ప్రారంభాలు ఇవన్నీ ఈ రోజున ప్రారంభించవచ్చు. చాతుర్మాసం నిషేధం ముగియడంతో దేవతల అనుగ్రహం తిరిగి లభిస్తుంది. తులసి వివాహం, దీపోత్సవాలు, కార్తీక పౌర్ణమి వంటి శుభదినాల శ్రేణి ఈ రోజుతో ప్రారంభమవుతుంది. సాధనకు పునఃప్రారంభం. కొత్త సంకల్పాలు, జపం, ధ్యానం, పారాయణం మొదలుపెట్టేందుకు ఇది శుభదినం. వ్రతాలు, దీక్షలు, పూజా విధానాలు ఇవి తిరిగి ప్రారంభించవచ్చు. శ్రీహరి మేల్కొలుపు మనలోని ఆత్మచైతన్యాన్ని కూడా మేల్కొలిపే సందర్భం. ఆధ్యాత్మిక ఉత్సాహం. భక్తులు తమ ఇంట్లో, ఆలయాల్లో దీపరాధన, తులసి పూజ, విష్ణు నామస్మరణ చేస్తారు. హనుమంతుడు, శివుడు, తులసిదేవి వీరందరి సేవాభావం ఈ రోజున ప్రత్యేకంగా ప్రబలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం, దామోదర లీలలు, హరికీర్తన ఇవి భక్తి పరవశాన్ని కలిగిస్తాయి.